ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుని కృపను బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన యొక్క జీవితంలో ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా జీవించాలన్నదే దేవుని యొక్క కోరిక. కాబట్టి దేవాతి దేవుడు మన యొక్క బుద్ధిని కాపాడుకోమని అనేక విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద మన ఆత్మీయ జీవితంలో బుద్ధి అనేది చాలా మనం కాపాడుకోవాలి. కాబట్టి మన బుద్ధిని పరీక్షించడానికి దేవుడు అనేకమైనటువంటివి మన ఆత్మీయ జీవితంలో మన ముందుకి వస్తున్నప్పుడు మనం బుద్ధి విషయమై పసి పిల్లల వలె ఉండమని దేవుని లేఖనాల్లో సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏదైనా వనంలో కూడా ఆదాము అవ్వలకి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ ముందు పిల్లరా మంచి చెడల ఫలవృక్షాన్ని చక్కగా ఆయన చెప్పాడు. మీ తోట చెట్ల ఫలంలో దేన్నైనా మీరు నిరూపించగా తినవచ్చు, కానీ తోట మధ్య ఉన్నటువంటి మంచి చెడు ఫలవృక్షాన్ని మీరు తినలేకూడదు. కాబట్టి పిల్లలు మనం ఆలోచన చేస్తే ఆ విషయంలో అవ్వమ్మ, ఆదాము వారు బుద్ధి విషయంలో నిజంగా పిల్లరా దేవుని యొక్క బుద్ధిని ఏమాత్రం నేర్చుకోవాలి. కానీ వాళ్ళ బుద్ధి మంచి చెడుల పరోక్షాన్నే స్వీకరించింది. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనకి మన బుద్ధిని గమనించడానికి దేవుడు పిల్లరా మన ఆత్మీయ ప్రయాణంలో మనకి ఎన్నో మనకు ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లరా మనం లోతుగా ఆలోచన చేస్తే దేవుడు మనకి ఒకసారి మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథంలో 35వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, భూజంతువుల కంటే మనకి ఎక్కువగా బుద్ధి నేర్పుచు. ఈరోజు పిల్లరా ఆనాడు ఆదాము అవ్వలు ఏ విధంగా అయితే వారి యొక్క బుద్ధిని మార్చుకున్నారో, ఈరోజు మనుషులుగా మన బుద్ధిని పిల్లరా కాపాడుకోవాలి. కాబట్టి మోషే నాయకత్వంలో దేవుడు పిల్లరా ఒకసారి ఆలోచన చేస్తే నిర్గమాకాండము 14వ అధ్యాయంలో చూస్తే పిల్లరా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఇశ్రాయేలీలు పిల్లరా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వారు అరణ్యంలో ప్రవేశించినప్పుడు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు పిల్లరా
ఎర్ర సముద్రము, అటు ఫరో సైన్యము. ప్రియులారా, ఆ సమయంలో వారి బుద్ధి ఎలా ఉందంటే చూడండి, 19వ వచనం చూస్తే, ఫరో సమీపిస్తుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అందులో వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించువా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు. ఇక్కడ పిల్లలు మనం ఆలోచన చేస్తే వీరు ఏమాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళకి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే పిల్లరా నడిపిస్తున్నటువంటి మోషే దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయుల బుద్ధి ఎలా ఉందంటే, తేడా వస్తే సణుగుటం నేర్చుకున్నారు. దేవుని గొప్పతనాన్ని గుర్తించే పరిస్థితిలో లేరు. ఈరోజు మనం కూడా ప్రియులరా మన ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి వాళ్ళని ఎందుకు పాఠాలుగా ఉంచాడంటే, మనం ఎదగటం కోసం ఇవన్నీ దేవుడు వ్రాయించాడు. 14వ అధ్యాయంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని బయటికి తీసుకొచ్చాడు. 15వ వచనానికి వచ్చేసరికి పిల్లరా మళ్ళా వాళ్ళు 15వ అధ్యాయంలో పిల్లరా ప్రయాణం చేసి మారా ఎర్ర సముద్రాన్ని నుండి చూడ 15:22 చూస్తే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అసలు వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఇక్కడ సమస్య ఎదురైంది. కానీ ప్రజలు మోషే మీద చనుక్కోవడం మొదలుపెట్టారు. కానీ దేవుడు ప్రియులారా దారి చూపుతాడు, దేవుడు ఉన్నాడనే ఒక ధైర్యం గాని ఒక బుద్ధి జ్ఞానం లేకుండా ఇక్కడ ప్రవర్తిస్తున్నట్లుగా చూస్తున్నాం. కానీ దేవుడు ఏదో ఒక దారి మోషేకు చూపించడం జరిగింది. మారా నీళ్ళని మధురంగా మార్చాడు. అక్కడ మళ్ళా వీళ్ళకి నీటి బుగ్గలు 12 నీటి బుగ్గలు ఉన్నాయి. 27 వచనంలో 70 ఈత చెట్లు ఉన్నాయి. చూసారా, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఎదురవుతున్న సమస్యలను బట్టి దేవుని మీద తిరుగుబాటు చేయటము, మోషే మీద తిరుగుబాటు చేయటం. కాబట్టి 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి మళ్ళా వీళ్ళు ఆహారం గురించి మళ్ళా వీళ్ళు సనగటం ప్రారంభమవుతుందండి. ఆహారం గురించి అంటే వీళ్ళు ఎంతవరకు కూడా దేవుని బుద్ధి జ్ఞానం సంపాదించుకోవట్లేదు. ఏది కొదువుకుంటే ఆ కొదువుగా ఉన్నప్పుడు దేవుని మీద సనుక్కోవటం, మోషే మీద సనుక్కోవటం, ఇలా వాళ్ళ ప్రయాణం అంతా, వీళ్ళ ప్రయాణంలో ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయండి. వీళ్ళ ప్రయాణంలో ఏమిటంటే, సో వీళ్ళందరినీ కూడా ఒక కట్టడి చేయాలని చెప్పేసి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. మోషేని కొండ మీదకి పంపించడం జరుగుతుంది. ఏమండి, అసలు దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. 16వ అధ్యాయంలో చూస్తే ఏమండి,
చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. 16వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే యెహోవా మోషేకును చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుదురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకొనవలెను. అంటే వారికి చూసారా పరీక్ష అన్నమాట. ఏం పరీక్ష అంటే ఏనాటి భత్యం ఆనాడు కూర్చుకునేవాళ్ళను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకునేవాళ్ళను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండంతలై ఉండవలెనన్ను. పిల్లలు మనం ఆలోచన చేస్తే ఈ మాట అనగానే వాళ్ళు 7వ వచనం చూస్తే యెహోవా మీద మీరు సణిగిన సణుగులు ఆయన వినుచున్నాడు, ఉదయం మీరు యెహోవా మహిమను చూసిదురు, మేము ఏ పాటి వారం, మా మీద సనుగునేలా అంది. పిల్లలు మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా వాళ్ళ ఆత్మీయ జీవితంలో జ్ఞానం వస్తుందని, బుద్ధి రావాలని, జ్ఞానం రావాలని, ఫుడ్ విషయంలో కొంచెం, వాటర్ విషయంలో కొంచెం, ఇవన్నీ కూడా వాళ్ళకి పరీక్ష అండి. కానీ తట్టుకోలేకపోతున్నారండి. ఏదో ఐగుప్తులో ఏదో లగ్జరీ జీవితం జీవించినట్టు, అక్కడేదో లగ్జరీ లైఫ్ అనుభవించినట్టు, ఇక్కడ మోషే నాయకత్వంలో చూస్తే వీళ్ళు హైలీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఇటుకలు మోసిన సంగతి, అక్కడ గత చరిత్ర, గతం ఎలా ఉందో చూసుకోవట్లేదండి. గతాన్ని మర్చిపోయారు. బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో నిజంగా వాళ్ళని మనం అనటం కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా మన ప్రవర్తనలు కూడా నిజంగా స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి మనం దేవుని యొక్క బుద్ధి కలిగి ఉండాలి, దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలి. మన ప్రవర్తన కూడా ప్రియులారా మార్చుకోవాలి, మన ప్రవర్తన కూడా సరి చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళందరూ ప్రియులారా దేవునికి 40 సంవత్సరాలు మోషే పరిపాలన చేస్తే, మోషే 40 సంవత్సరాలు ఎంతో కష్టపడితే వాళ్ళు ప్రియులారా ఆలోచన చేస్తే మనకి హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు, 4వ అధ్యాయంలో చెప్తాడు, హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు చూడండి, 3వ అధ్యాయంలో చూస్తే 9వ వచనం, 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. అసలు దేవుడే మనల్ని పరీక్షించాలి కానీ దేవుడే వాళ్ళని పరీక్షించాలని ఆలోచన చేస్తే వాళ్ళు దేవుణ్ణే పరీక్షించే స్థాయికి వెళ్ళిపోయారు. నన్ను పరీక్షించి శోధించారు అనమాట. అంటే ఎలా పరీక్షించారు, ఎలా శోధించారు, ఎలా బాధ పెట్టారు? ఆయన కెపాసిటీని తక్కువగా ఆలోచించారు. ఆయన కెపాసిటీని తక్కువగా చూశారు. ఎలా అంటారా? మీకు తెలుసు, బైబిల్ గ్రంథం అందరూ చదివేటటువంటి గొప్పవాళ్ళు మీరందరూ. ఆయన కెపాసిటీని తక్కువ అంచనా వేశారు. ఎలా అంటే ఈ అరణ్యంలో ఆహారం సిద్ధపరచగలడా? చూడండి ఎలాంటి మాటలో. అంటే శోధన అన్నమాట. ఎంత శోధన చూడండి. పని చేసేవాడు చేస్తున్నప్పుడు పని చేసేవాడిని నడిపించే నాయకుడినే కాకుండా దేవాతి దేవుణ్ణి పరీక్షించే స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి పిల్లరా మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి పరీక్షించే శోధించేది. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములు తెలుసుకొనలేదు గనక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. అంటే మనం దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలంటే
వాళ్ళు మనుషులే మనం మనుషులే కాబట్టి వాళ్ళు మనుషులే మనం మనుషులమే కాబట్టి మనం కూడా హృదయాలోచనలో తప్పిపోతున్నామండి. ఒకసారి మనం పరీక్షించుకుందాం. హృదయాలోచనలలో తప్పిపోకూడదు. పైకి మనం అందరి ముందు భక్తిగా పైకి భక్తిని బ్రహ్మాండంగా చూపించవచ్చండి మనం అందరం. కానీ భక్తి అనేది లోపల దేవుడు చూస్తున్నాడు. లోపల భక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నామా లేదా, లోపల ఏ విషయాల్లో తప్పిపోతున్నాము. ఆహారం లేదని చెప్పేసి దేవుణ్ణి పరీక్షించారు, శోధించారు. ఇంకా వాళ్ళు ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, పురులరా మోషే ఏమండి, ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేద్దాం. కొరింథీ పత్రికలో పౌలు 10వ అధ్యాయం చూస్తే, 10వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు. మళ్ళీ ఏ సంగతి అంటే పితరుల సంగతి. వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రంలో నడిచిపోవడం అంటే మామూలు విషయం కాదు. బాప్తిస్మం పొందారు, అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించారు, ఆత్మ సంబంధం ఒకే పానీయం చేశారు. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధం బండలను తాగిరి ఆ బండ క్రీస్తే. అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యంలో సంహరింపబడితే అని ఉందండి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతి మనకు దృష్టాంతం. వారు ఆశించిన ప్రకారం చెడ్డవాటిని. ఈరోజు పిల్లరా ఆత్మీయ జీవితంలో మన హ్యూమన్ బాడీ, మన బాడీకి ఉన్నటువంటి తత్వం ఏంటంటే, ఎక్కువ మంచి వాటిని ఆశించటం కంటే చెడ్డ వాటినే ఆశిస్తుంటాం ఎక్కువగా. కాబట్టి వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని మనం ఆశించకుండానట్లు. చూసారు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జల్లు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆటుకు లేచిరని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండుకుడి. వాళ్ళు చాలా మంది మారిపోయారట. మరి వారి వలె మనం వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సనగకుడి. ఈ కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు చెప్తుండో, వారిలో కొందరు శనికి సంహారకుల చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. పురులారా మనం ఆలోచన చేస్తే, మనకి బుద్ధి కలుగుటకై అంటే మనుషులుగా వాళ్ళు ఏ విధంగా అయితే, వాళ్ళు మనుషులే మనం మనుషులే కాబట్టి, వాళ్ళు వెంబడిస్తున్నారు మనం వెంబడిస్తున్నాం కాబట్టి, మనకి బుద్ధి అనేది రావాలి అంటే వాళ్ళని బట్టి మనం సేఫ్టీ జోన్ లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. మనం సేఫ్టీ జోన్ లో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వారలారా, మనం ఆలోచించాలి. ఈ రాత్రికాల సమయంలో మనము మన ఆత్మీయ జీవితంలో ఎక్కువగా హృదయాలోచనలో మనం తప్పిపోతుంటామండి. ఎక్కువగా ఈ హృదయ ఆలోచనలో తప్పిపోకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మన హృదయ ఆలోచనలు ఎక్కువగా మనుషులుగా మనం ఎక్కువగా బాహ్యంగా పాపం చేయటం కంటే అంతరంగంలో ఎక్కువగా పాపం చేస్తుంటాం. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పాడు, ఏం చెప్పాడంటే, వాళ్ళు బాహ్యంగా పాపం చేశారు ఇశ్రాయేలీలందరూ కూడా. నిజంగా ప్రియులారా, ఆలోచనలో కూడా తప్పిపోతున్నారని స్పష్టంగా రాయబడింది. అందుకని ఆనాడు కఠినమైన శిక్షలు పెట్టాడు, వ్యభిచరించకుండా ఉండాలని.
ఈరోజు ఆనాడు ఏంటంటే చేస్తే నేరం, ఈరోజు చూస్తేనే నేరంగా యేసు ప్రభు వారు చాలా టైట్ చేశారండి. అంటే ఒక స్త్రీని మోహపు చూపు చూసి ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడు అని నిజంగా ఒకసారి చూస్తే మనం యోహాను సువార్తలో చూస్తే ఆ మాట, యోహాను సువార్తలో ఒక మాట చూస్తే పురిలారా మనం ఆలోచన చేస్తే శాస్త్రులు పరిచయాలు అందరూ కూడా ఆమె తీసుకొచ్చిన సందర్భం 8వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం మందు చేయుచుండగా పట్టబడినని స్పష్టంగా చెప్తూ మరి మోషే మనకు ఆజ్ఞాపించిందిగా అంటూ ఆయన మీద నేరం మోపాలని ఆయన్ని శోధిస్తున్నారు. ఇక్కడ పురిలారా యేసు ప్రభువారు పట్టు వదలకుండా అడుగుతున్నారు ఆయన్ని, మీలో పాపం లేని వాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయి వచ్చిన వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయచ్చు. నేను వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు ఒకని వెంట ఒకడు, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు వెళ్లిపోయి యేసు అక్కడ మిగిలిన ఆ స్త్రీ మధ్య నిలబడి నేను యేసు తల ఎత్తి చూసమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరిని శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమండి, ఒకడు మోహపు చూపుతో చూసి ప్రతి వాడు ఏమండి అప్పుడే ఏమండి వ్యభిచరించినటువంటి వాడు అని స్పష్టంగా కూడా. ఈరోజు ప్రియులారా మనం ఆలోచన చేస్తే వ్యభిచారం ఎక్కడ జరుగుతుందయ్యా అంటే హృదయంలో ఎక్కువగా వ్యభిచారం జరుగుతుంది. హృదయంలో వ్యభిచారం జరగడం ఏంటంటే ఈరోజు పురుషులే కానివ్వండి స్త్రీలే కానివ్వండి ఒక స్త్రీని మోహపు చూపు చూసి ప్రతివాడు అంటే ఎక్కువగా ఈరోజు భక్తుల్ని కూడా పట్టి పీడించేటటువంటి ప్రధానమైనటువంటి వైరస్ ఇది. కనిపించని వైరస్ క్రైస్తవ్యంలో కనిపించని వైరస్. ఆనాడు యూదులు, ఆనాడు శాస్త్రులు పరిచయులు ఆనాడు వాళ్ళలో కనిపించిన వైరస్ ని చక్కగా చూపించాడు, చెప్పాడనమాట ఆయన. ఒక స్త్రీని మోహపు చూపు చూసి ప్రతివాడు ఆమెతో వ్యభిచరించిన వాడు అన్నట్టు. ఈరోజు ప్రియులారా క్రైస్తవ్యంలో కనిపించిన వైరస్ ఏంటంటే మోహపు చూపు. ప్రియులారా ఈ విషయంలో మాత్రం ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అందరినీ వెంటాడేటటువంటి వైరస్ ఏంటంటే అందరినీ కూడా పాపం బాహ్యంగా చేయనీయకుండా అంతరంగంలోనే తలంపుల్లో ఊహల్లో ప్రతి లోకంలో ఉన్న వాళ్ళని అది ఎలాగ వదిలిపెట్టట్లేదు. వాళ్ళు లైసెన్స్ పొందారు. మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని అటు ఇటు కానికుండా మనల్ని చంపుతుంది. అటు పైకి భక్తులుగా ఉంచుతుంది, లోపల మనం చంపేస్తుంది ఈ మోహపు చూపు. అందుకనే లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోపడంబాలు. శరీరాశ, నేత్రాశ, జీవోపడంబాలు ఈ మూడు వెంటాడుతున్నాయి. మరి వీటి నుంచి మనం బయటపడాలి. బయటపడకపోతే నిజంగా ప్రియులారా ఆనాడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా మరి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో మనము చూసుకుంటూ వచ్చాం. నిజంగా ప్రియులారా ఆనాడు భక్తులందరూ కూడా జయించగలిగారు. మనం జయించాలి. ఎందుకంటే పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయము వచ్చేసరికి 7వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు. ఎక్కడంటే రోమపత్రిక 7వ అధ్యాయం చూస్తే మీరు అక్కడ పౌలు అంటాడు 7వ అధ్యాయము 18వ వచనం చూస్తే నాయందు అనగా నా శరీరం మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలేని చేయవాలని కోరిక నాకు. అంటే ఇతను కొన్నటువంటి సైకాలజీ చెప్పాడు. ఇంకేంటంటే
కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయడం కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుతుంది. ఇక్కడ ఈయన కూడా పురులరా వేరొక నియమము నా అవయవములు 23 వచనం ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవంలో ఉన్న పాప నియమం నన్ను చెరబట్టి లోబరుచుకొనుచుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇటు మరణములకు లోన శరీరం నన్ను ఎవడు ఇడిపించును. అంటే ఇక్కడ ఎంతగా ఇప్పుడు మన పోరాటం ఏంటంటే దీనిపై పోరాటం చేయాలి. అంతరంగంలో హృదయాలోచనలో మనం తప్పిపోకుండా ఉండాలి. మోహపు చూపు ప్రపంచాన్ని అపవాది తన స్వాధీనంలో తీసుకొని ప్రపంచంలో మనుషులు ఎక్కువగా శరీరంపై ఫోకస్ పెడుతున్నారు. ఆ వస్త్రాల విషయంలో కానివ్వండి, చూడండి లోకంలో కానివ్వండి, ఇక్కడ లోకంలో మనుషులందరినీ వస్త్రహీనులుగా అంటే ఎక్కువగా ఎక్స్పోజింగ్ అనేది ఎక్కువగా ప్రవేశపెడుతుంది. అంటే అది ఒక అదృశ్య శక్తి కాబట్టి అది కూడా సాతాను ఏం చేస్తుందంటే ఎక్కువగా మరి మనుషుల్ని ఆవరించింది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా లోకంలో ఉన్నటువంటి మనని హృదయాలోచనలో తప్పిపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి మనము తప్పిపోకుండా ఉండాలి. అంటే మనము దేవుని వాక్యము ద్వారా, ఎందుకంటే భక్తులందరూ కూడా నా హృదయంలో పాపం చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. భక్తులందరూ కూడా ఇవే బలహీనతలండి. కానీ భక్తులు బయటపడ్డారు. ఒకసారి పౌల రోమపత్రికలు అన్న తర్వాత కొరింథీ పత్రిక 11వ అధ్యాయంకి వచ్చేసరికి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎలాంటి ధైర్యం అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడండి. అంటే ఎంతగా ఆయన ఆ బలహీనతలు చెప్పట్లా. మళ్ళీ ఇక్కడ నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈరోజు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనము పరిశుద్ధతపై ప్రతిరోజు పోరాటం చేయాలి. చేయాలండి. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, ప్రియులారా ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ గలతీ పత్రికలు అంటాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు నాకు మరలా ప్రసన వేదన కలుగుతున్నది. చూసారా, 4వ అధ్యాయంలో అంటాడు అనమాట. ఆయన ఏమంటాడంటే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే పౌలు కోరిక ఏంటంటే క్రీస్తు సారూప్యంలోకి రావాలనేది పౌలు కోరిక. పౌలు వచ్చేసాడు, ఆయన తన బలహీనతలు చెప్పుకున్నాడు. కానీ బలహీనతలు చెప్పుకున్నటువంటి పౌలే బలపడి మళ్ళా మరి క్రీస్తు యొక్క సారూప్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి. ఎందుకంటే అపవాది మనుషులను హృదయాలోచనలో తప్పిపోయేటట్లు చేస్తుంది. ఇది కనిపించినటువంటి వైరస్. ఇది కనిపించదు, లోపలనే మనల్ని నిజంగా మరి లోకంలో ఉన్నటువంటి వాళ్ళని చూపించి మన మనసులో మన ఊహల్లోనే మన పాపం చేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనాడు మరి జలప్రలయంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదండి. కాబట్టి పిల్లరా, వాళ్ళు నోవా కాలంలో కూడా ఆ బిట్టు చూస్తే ఎంత చూడండి, ఎల్లప్పుడూ అంటండి 6వ అధ్యాయం చూస్తే వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ అంటే వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళని అదే అంటాడింది. ఇప్పుడు మన్ని కూడా బ్రతికినంత కాలం వాడు వెంటాడుతుంటాడు. మరి మన హృదయం యొక్క తలంపుల్లో మనము నుంచి మరి మనం తప్పిపోకుండా మన హృదయంలో పాపం లేకుండా ఉండాలంటే ఈరోజు మనకి అందుబాటులో సెల్ ఫోన్ వచ్చిందండి. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే
ఏమండి, ఏదైనా అవసరమైనటువంటి వాటిని ఓపెన్ చేసి చూస్తే పర్వాలా, అవసరం లేనటువంటి వాటిని ఓపెన్ చేసి చూడటానికే మన హ్యూమన్ బాడీ, మన బాడీ ఇష్టపడుతుంటది. ఈ రోజు చాలా మంది ఇన్స్టాగ్రామ్ వాడుతుంటారు. అసలు నేను దాన్ని ఎలా వాడాలో నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ నిండా కూడా ఏంటంటే మరి మహాశక్తులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ వలయంలో పడిపోతే ఇక భక్తి జీవితం అంతా కూడా సున్నా అయిపోద్ది. ఇన్స్టాగ్రామ్ అని ఇంకా రకరకాలుగా. ఇక ఇప్పుడు ఇంకా చాలా ఈజీ, ఫ్రెండ్ యాప్ అని ఒకటి ఓపెన్ అయిందంటండి పిల్లరా. ₹9 పెట్టి మీరు ఓపెన్ చేసుకోండి, మీ ఫోన్ నెంబరు, మీ ఏజీ మొత్తం తెలియజేస్తే ఇక ఎవరికి వాళ్ళు ఫోన్లు చేస్తుంటారంట. ఇది ఒక భయంకరమైనటువంటి మళ్ళా ఆఫర్ వచ్చిందనమాట. మన కొరకే వచ్చింది ఆఫర్. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ లోకంలో బుద్ధిని మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మన బుద్ధిని మనం కాపాడుకోవాలి. ఎన్నిటి నుంచి మనం బయటపడాలంటే కేవలం ఏంటంటే మనము ఈ విస్తారంగా దేవుని వాక్యంతో గడపాలి. మన ధైర్యం ఏంటంటే మన ధైర్యం ఏంటంటే నిజంగా ఆదివారం గుడికి వెళ్ళి వస్తాము, తర్వాత గురువారం గుడికి వెళ్ళి వస్తాము, లేదా శుక్రవారం గుడికి వెళ్ళి వస్తాము, 2 దినాల సభలు ఉంటే సభలకు వెళ్ళి వస్తాము. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం నేర్చుకోవాలి. ఎంతవరకు సెల్ ఫోన్ ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఎంతవరకు బజార్కి వెళ్ళామనుకోండి, ఇష్టం వచ్చినట్టు బజార్లో తిరిగి రావటం కాదు. మనకి బజార్కి వెళ్తే మన పని అయితే మనం చూసుకోవాలి, మనం ఇంటికి రావాలి. మనం ఇంటికి వచ్చినా దేవుని గురించి ఆలోచించే ఆలోచనలు ఉండాలి. ఒకవేళ ప్రయాణంలో వెళ్తున్నా కూడా దేవుని తలంపులు, దేవుని ఊహలతో ప్రయాణం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం సండి, ఈ ప్రయాణం అంతట్లో నిజంగా ఒక ఎలియాజర్ లాగా సఫలం చేశావు. నిజంగా ఆ వే ఆఫ్ థింక్ అంటే మనం హృదయము, తలంపులు, ఊహల్లో ఈ లోకంలోకి వెళ్ళిన తర్వాత మన బుద్ధి మారేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే మన బుద్ధి నిజంగా యేసోపు లాంటి బుద్ధి అయితే పర్వాలేదండి. యేసోపు తన బుద్ధి చాలా కాపాడుకున్నాడు. నిజంగా చాలా మంది, ఇప్పుడు దావీదు బాల్యం నుండి భక్తుడే, కానీ తన బుద్ధి నిజంగా చూడకూడదు దాన్ని చూసి తన బుద్ధిని మార్చుకోవడం, తన బుద్ధి పాడైపోయింది. అలాగే గెహజీని చూస్తే మనము నిజంగా ధనం రాకముందు అంతా బాగానే ఉన్నాడు. ధనం రాకముందు బాగానే ఉన్నాడు. నయమాన్ ఎప్పుడైతే వచ్చి ఆ ధనాన్ని ఇస్తానని అవి మొత్తం అక్కడ పెట్టగానే ఆయన బుద్ధి మారిపోయింది. గురువు గారిని మర్చిపోయిండు, ఇక తను మర్చిపోయిండు. చూసారుగా, మన బుద్ధి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మన బుద్ధి నిలకడగా ఉండదు. మనం ఆ బుద్ధిని కాపాడుకోవాలంటే బుద్ధి జ్ఞానం సర్వసంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నవి. కాబట్టి ఈ లోకంలో మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, ఏమన్నాడు, మీరు పాపమును జయించట్లో రక్తం కారణంతగా పోరాటం చేయాలి. అంటే పాపం విషయంలో అంటే రక్తం కారే అంత త్యాగంతో కూడినటువంటి అంత బలంగా ఉంటుందన్నమాట. బలమైనటువంటి పాపాన్ని జయించాలంటే మనం దేవుని వాక్యాన్ని మనము ఆధారం చేసుకోవాలి. మనం ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్న తర్వాత నిజంగా పిల్లారా, ఈరోజు నిజంగా పరిశుద్ధత అనేది సంపాదించుకోవడం అనేది చాలా కష్టంతో కూడింది. ఎందుకంటే అది చాలా కష్టంతో కూడింది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మన హృదయ ఆలోచనలో రియల్ గా చెప్పాలంటే నిజంగా తప్పిపోవడం జరుగుతుంది. మీరు తప్పిపోతున్నారో లేదో కానీ నిజంగా పిల్లారా, అప్పుడప్పుడు నిజంగా హృదయంలో నిజంగా నేనైతే తప్పిపోతున్నానని ఒప్పుకుంటున్నాను. నిజంగా తప్పిపోవడం అంటే ఏంటి? డ్రీమ్స్ అన్నమాట. లోకంలోకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు మనకి అనేకమైనటువంటి ఊహలు, ఉద్దేశాలు, ఇలా ఫ్యాంటసీ అంటారు. నిజంగా ఊహలు, ఫ్యాంటసీ అంటే ఊహల్లో తేలిపోవటం, ఇలాంటివి
దరిద్రాల నుంచి మనం బయటపడాలంటే ఇలాంటి వాటి నుంచి మనం బయటికి రావాలి. ఎందుకంటే దావీదు అంతటి వాడే కీర్తనకారుడు. ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. కీర్తనకారుడు అంటాడు 32 కీర్తన చూస్తే ఒక మాట, కీర్తనకారుడు అంటాడు ప్రియులారా 32వ కీర్తనలో చూస్తే నిజంగా హృదయాలోచనలో తప్పిపోవడం అనేది చూడండి. ఇక్కడ నా దోషమును కప్పుకొనక 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కాబట్టి పిల్లల మనం ఆలోచన చేస్తే మన ఆత్మీయ జీవితంలో ఇదిగో ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడినప్పుడు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నప్పుడు మనము ప్రియులారా మనము దేవుని యొక్క దృష్టిలో ఏమండి భక్తులుగా మారగలుగుతాం. మనం అవసరం లేని విషయాల కాడ, అనవసరమైనటువంటి విషయాల కాడ మనం మన యొక్క జీవితాన్ని చాలా కాపాడుకోవాలండి. కాబట్టి ఇక్కడ 32 కీర్తనలో యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నిజంగా ప్రియులారా ఇంకా ఏమంటాడంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఈ రాత్రికాల సమయంలో దేవుని కృపను బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనం పరిశుద్ధతగా ఉండటానికి, మనం పోరాటం చేయడానికి మనం నడుం కట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేస్తే మన హృదయాలోచనలో తప్పిపోకుండా జాగ్రత్తగా మరి ఉండటం కొరకు దేవుడు రాయించినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మరి మనము అందరం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం.